వాటర్ బోర్డ్ ఇది యూనో కంట్రోలర్ 16/12 LCD బజర్ ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ వచ్చేసి వైఫై మోడల్ పవర్ ఇక్కడ పెట్టాలి పవర్ ఆన్ చేయడానికి ముందు మనం హాట్స్పాట్ సెట్టింగ్స్ చేయాలి హాట్స్పాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఉంది కదా హాట్స్పాట్ నేమ్ IoT సర్వర్ అని పెట్టాలి స్మాల్ లెటర్స్ ఇవన్నీ పాస్వర్డ్ వచ్చి IoT సర్వర్ 123 అని పెడితే ఈ హాట్స్పాట్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది వైఫై మోడల్ ఇంకోటి సర్వర్ డేటా చూడడానికి ఒక URL ఉంటుంది ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ సర్వర్ .in ఇది దీనిలో ఇక్కడ క్రెడెన్షియల్స్ జరుగుతాయి యూజర్ నేమ్ వచ్చేసి IoT 817 పాస్వర్డ్ కూడా సేమ్ ఇది కూడా స్మాల్ లెటర్స్ ఇక్కడ స్టేటస్ వస్తూ ఉంటుంది లీకేజ్ నో లీకేజ్ అది వాటర్లో డిప్ అయి ఉంటే లీకేజ్ అని వస్తుంది డిప్ అయి లేకపోతే నో లీకేజ్ ఇక్కడ డే టు టైం వస్తుంది సరే ఇట్లా టైటిల్ డిస్ప్లే అవుతుంది పవర్ ఆన్ చేశాక కనెక్టింగ్ ఉంది కదా కనెక్టింగ్ అంటే సర్చింగ్ ఫర్ వైఫై అన్నట్టు వైఫై మనం కరెక్ట్గా పెట్టుకుంటే వైఫై రెడీ అని వస్తుంది కరెక్ట్గా పెట్టకపోతే కనెక్టింగ్ అని చెప్పి ఉండిపోయింది ఇక్కడ నో లీకేజ్ ఉంది కదా స్టేటస్ మనకి అప్లోడ్ అవుతూ ఉంటుంది వ్యూ అంటే అప్లోడ్ అవుతున్నట్టు ఇది వచ్చేసి మనం ఇది వాటర్లో పెట్టినప్పుడు లీకేజ్ అని వస్తుంది అప్లోడ్ అవుతుంది వాటర్లో చేస్తే నో లీకేజ్ అని అప్లోడ్ అవుతుంది రెండు అవుతుంది ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే నో లీకేజ్ ఇప్పుడు డేటా ఇట్లా వాటర్లో డిప్ చేయలేదు డిస్ప్లే చేసి లీకేజ్ అని వచ్చి పక్కన యూ వచ్చింది కదా యూ అంటే సర్వర్లో అప్లోడ్ అవుతున్నాను ఇట్లా బయట చేసాం కదా ఇప్పుడు మళ్ళీ నో లీకేజ్ వచ్చింది ఇది కూడా అప్లోడ్ అవుతుంది వాటర్ మాత్రం టిక్ పైన అడగకుండా చూసుకుంటాం